నమస్తే I9 టీవీకి స్వాగతం. బడంగ్పేట సర్కిల్ నాదర్కల్ పరిధిలోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడంపై పూర్తి వివరాలు వెల్లడించాలని, లేని పక్షంలో అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేశ్వర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మరియు 57వ డివిజన్ పొలిటికల్ కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు. గత నెల ఏప్రిల్ 18న నాదర్కల్ పరిధిలో అధికారులు చేపట్టిన నిర్మాణాల తొలగింపునకు గల కారణాలు, నిబంధనలు తెలపాలని కోరుతూ ఆయన ఏప్రిల్ 30న బడంగ్పేట సర్కిల్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తును సమర్పించారు. అత్యవసర పరిస్థితిలో 48 గంటల్లో సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు సమాచారాన్ని దాచడం సరైనది కాదని, రాబోయే 24 గంటలుగా సమాధానం ఇవ్వకుంటే చట్టపరంగా ముందుకెళ్తానని వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. అయితే కొంతమంది అధికారులు, మాజీ, తాజా ప్రజాప్రతినిధులు కలిసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పారదర్శకమైన పాలన అందించాలన్నదే తమ ఉద్దేశమని, పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. అందరికీ నమస్కారం. నేను మీ అంకంగారి వెంకటేష్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్, యూత్ కాంగ్రెస్ 57వ డివిజన్ పొలిటికల్ కోఆర్డినేటర్. నేను ఈ మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం ఏమిటంటే, నేను 2 రోజుల కిందట మన బడంగ్పేట సర్కిల్ ఆఫీస్లో ఆర్టీఐ ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యల గురించి. సో నేను ఏదైతే ఆర్టీఐ ఇచ్చానో వాటికి మన గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు స్పందించి 48 గంటల్లో నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. కానీ ఇప్పటి వరకు అంటే 48 గంటలు గడిచిపోయాయి, కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నేను ఇదే వేదికగా చేసుకొని వాళ్ళకు మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఇంకొక 24 గంటలు నేను వేచి చూస్తాను. ఇంకొక 24 గంటల లోపల నేను ఇచ్చిన ఆర్టీఐకి జవాబు ఇవ్వకపోతే నేను చట్టపరంగా చర్య తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమందికి WP అని చెప్పేసి ఒక నెంబర్ తెచ్చుకొని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న తర్వాత కూడా కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కోర్టు ఇచ్చిందో దానిని కూడా లెక్క చేయకుండా వాటిని పక్కకు పాడేసి కొన్ని నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే, మన బడంగ్పేట సర్కిల్లో బడంగ్పేట నుంచి నాగర్గుల్ వరకు ధన ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటన్నిటిని చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవన్నీ చేపిస్తుంది, అసలు ఏం ప్రభుత్వం అన్నట్టు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. అది తట్టుకోలేక మనోవేదనకు గురైన నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను ముందుకు రావడం జరిగింది. అసలు ఇదంతా జరిపిస్తుంది ఎవరు, ఏ ప్రజాప్రతినిధులు దీని వెనకాల ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల తరపున నిలబడుతుంది. అంతేగాని ప్రజలకు హాని చేసే ప్రభుత్వం కాదు. ఎప్పటికున్నా ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే, ఈ అధికారుల వెనకాల ఏదో బలమైన శక్తులు ఉండి వీరితో పాటు ఆ పనులు చేపిస్తున్నారని మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఎలాంటి శక్తులున్నా, ఎలాంటి వారున్నా కూడా మేము వదిలిపెట్టము. వారిని అందరినీ బయటికి తీసుకునేదాకా నా ప్రయత్నం ఆగదు అని చెప్పేసి పత్రికా విలేకరుల విధంగా తెలియజేసుకుంటున్నాను.